హాయ్ అండి. ఇది సండే వీడియో అండి. సండే తెచ్చిన చేపలనమాట. సండే ఏ ఐటమ్స్ తెచ్చామో ఈ వీడియోలో అయితే చూసేయండి. చూస్తున్నవైతే నామల గులివిందల బుట్ట అనమాట. అంటే ఇందులో కలుపులండి. అన్ని చేపలు కూడా మిక్స్డ్ ఉంటాయన్నమాట. పసుపర్లు, నామాల గులివిందులు, ఎర్ర గులివిందులు, ఇసుకదొంతులు ఇవన్నీ కూడా కలిపేసి ఉంటాయి. కలుపుల బుట్ట అనమాట. ఈ బుట్ట అయితే 1000 రూపాయలకి వేసుకున్నానండి. మామూలుగా అయితే ఆ బుట్ట 600-700కి వచ్చేసేది అనమాట. ఈ ఆదివారం మాత్రం ఆ బుట్ట 1000 రూపాయలకి వేసుకున్నాను. దాని తర్వాత ఏమో వంజరాలు అయితే తీసుకొచ్చాను. వంజరాలు అయితే 3 కేజీలు ఒకరికైతే ఆర్డర్ ఉండేది. వాళ్ళకి ఇచ్చిగా రిమైండింగ్ అయితే కొట్టు మీద అయితే అమ్మేశాను. కేజీ సైజ్ చేపలు అయితే 3 మిగిలాయి. వాళ్ళకి ఇవ్వగాన మిగతా చేపలు అయితే ట్రైలో వేసాను అమ్మేయడానికి. వంజరాలు అయితే చాలా తక్కువ రేటుకే వచ్చాయండి. చాలా బాగున్నాయి కూడా వంజరాలు. దాని తర్వాత కానాగడతలు మాత్రం రేట్ ఏమీ తగ్గలేదండి. 1400కి వేసుకున్నాను. వాళ్ళు చెప్పడమే 1500కి చెప్పారు. 100 రూపాయలకి అయితే తగ్గించారు. కార్తీక మాసం మొదలైన చేపల రేట్లు మాత్రం ఏం తగ్గలేదు. పైగా ఎక్కువ రకాలు రాలేదు కూడానా. ఇవైతే 1400కి వేసుకున్నాను. ఇది ఒక బాస్కెట్ వరకు తీసుకున్నాను. తర్వాత గులివిందులు మాత్రం ఎప్పుడూ రేట్ ఎక్కువే. 1550కి వేసుకున్నాను. 100 రూపాయలు కూడా తగ్గించలేదు. వాళ్ళు చెప్పిన రేటుకే వేసారనమాట. కొంచెం పెద్ద సైజుగా ఉన్నాయి అనేసి ఇంకా 1550కి 50 కొట్టేసి 1500కి అయితే వేసేసుకున్నాను. అంత రేటుగా పెరిగిపోయాయి అన్నమాట. కార్తీక మాసం మొదలైన రేట్లు అయితే ఏమీ కూడా తగ్గలేదు. దాని తర్వాత ఇప్పుడు కార్తీక మాసం మొదలైంది కదా, అన్నీ కొంచెం కొంచెమే తీసుకొచ్చాను అనమాట. ఏవి 15 కేజీలు బాక్సులు ఏవి తీసుకురాలేదు. చూస్తున్నవి సందువాలు కదా, 10 కేజీల వరకు వేసుకున్నాను. కేజీ సైజ్ చేపలే 9 అయితే వచ్చాయి 10 కేజీలకి. ఇవి ఒక 10 కేజీలు తీసుకున్నాను. దాని తర్వాత జడ్డువాలు కూడా 10 కేజీలే తీసుకున్నాను. చూసారా, 2 కేజీల సైజు 3 వచ్చాయి అనమాట. మిగతావన్నీ చిన్నవి. ఇంకా పెద్ద వేసుకోవడానికి ఇంకా బేరం ఎలా ఉంటుంది అనేది తెలీదు. అందుకని అన్ని 10 కేజీలే తీసుకొచ్చాను. జడ్డువాలు అయితే చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట చేపలు. చెరువు చేపలు అయితే ఎక్కువే దిగాయి, కానీ నేను మాత్రం 10 కేజీలే వేసుకొని వచ్చాను. ఆ తర్వాత ఈ బుల్లి చేపలు చూసారా, ఎప్పుడు తీసుకురాలేదు. శీలవతులు చిన్న సైజు వచ్చాయి అనమాట. ఇంకా మనకి బేరం ఎలాగో తక్కువే ఉంటుంది కాబట్టి ఇవి ఒక 10 కేజీలు చిన్నవైనా 10 కేజీలు తీసుకొచ్చాను. చెన్నలు అయితే లేవు, కానీ చిన్న చిన్న చేపలు అనమాట. మామూలుగా అయితే ఉట్టుపోటు ఎప్పుడు తేము, చిన్న సైజు. మరి ఇంక అవే వచ్చాయనేసి అవి ఒక 10 కేజీల వరకు వేసుకున్నాను. 750 గ్రాములు అలా వచ్చాయి అనమాట ఒక్కొక్క చేప. తర్వాత బొచ్చులు మాత్రం గొప్ప ఫ్రెష్గా ఉన్నాయండి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నదో. ఇవైతే కేజీ సైజులో తీసుకొచ్చాను. ఇవి ఒక 10 కేజీలు తీసుకొచ్చాను అనమాట. 4 రకాలు 4 10 కేజీలు అయితే తీసుకొచ్చాను. ఇంకా సండే తెచ్చిన చేపలు అయితే ఇవే. ఎక్కువ ఐటమ్స్ ఏవి తీసుకురాలేదన్నమాట. వీడియోస్ అన్నీ రొటీన్గా ఒకలాగే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మన ఏరియాలో అయ్యే చేపలు తీసుకొస్తాను. రేట్లు 100-50 అలా తేడా ఉంటుంది తప్పించి రెగ్యులర్గా ఇక్కడ తినే చేపలే తీసుకొని వస్తాము. చూసారా, సండే తెచ్చిన చేపలు అయితే ఇవే. ఇంకా రొయ్యలు అయితే చూపెడతాను. ఆ సైడ్ వెళ్ళి చాలా చిన్న సైజు రొయ్యలు అయితే తీసుకొచ్చాను అనమాట. చూసారా, బొచ్చులు మాత్రం గొప్ప ఫ్రెష్గా ఉన్నాయండి. బొచ్చులును జడ్డువాలు చాలా బాగున్నాయి అన్నమాట. మా ఊళ్ళైతే ఆడేసుకుంటున్నారు బేరాలు లేవని. హాయ్ అయితే చెప్పేస్తున్నారు. మీరు ఒకసారి హాయ్ అయితే చెప్పియండి. సండే తెచ్చిన చేపలు అయితే ఇవే. అన్నీ ఇన్నుగలు తీసుకొచ్చాను అనమాట. మామూలుగా ఉదయానికే బేరం వస్తుంది. ఈరోజైతే 7 అయినా సరే ఇంకా బోని కూడా పడలేదన్నమాట. చూసారా, దానికి తోడు మా ఏరియాలో షాపులు కూడా తీయించేశారు. అంతా బయటగా ఓపెన్గా పెట్టుకోవాలన్నమాట. ఆ సైడ్ రొయ్యలు చూపించేస్తాను అన్నాను కదా, రొయ్యలు చూసారా, సండే పూట ఎప్పుడు చిన్నవైతే తీసుకురాను, ఎప్పుడు పెద్దవే తీసుకొస్తాను. కానీ అక్కడ రొయ్యలు రాలేదు. ఇంకా ఇక్కడ బేరం కూడా తక్కువే ఉంటాయని చిన్న సైజు వేసుకున్నాను. 1350కి వేసారు. ఇవి సింక్ రొయ్యలు అంటారు. బుట్టకు ఫుల్గా వేస్తారండి. రొయ్యలు కూడా తేలికనమాట. కేజీ వేసుకున్న వాళ్ళకి 600 గ్రాములు రొయ్య పప్పు వస్తుంది. టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. కాకపోతే టైం తీసుకుంటుంది ఒలిసి ఇవ్వడానికి. మన మొదటి కస్టమర్ అయితే వచ్చేసారు మన షాప్కి.
జడ్డు అయితే తీసుకున్నారు 2 కేజీల చేప. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్ మరి. సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బాయ్ మరి.